రేపు గురువారం నాడు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు జిల్లాలోని పారిశుద్ధ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలని సిఐటియు కోశాధికారి నరసమ్మ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 8 నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నట్లు బుధవారం రాత్రి 7 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పారిశుద్ధ కార్మికులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి మాత్రమైతే ప్రభుత్వము అన్యాయం చేస్తున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా వేతనము తీసుకున్న పరిస్థితి లేదు. మరి 8 నెలలుగా ఏమి తిని గ్రామ పంచాయతీ సోదరులు పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ధర్నాలు నిర్వహించి ఈ నెల 24వ తేదీన కలెక్టర్ ధర్నా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు జరిగే ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ధర్నాలకు, కలెక్టర్ దగ్గర జరిగే 24వ తేదీన జరిగే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అన్ని మండలాలలోని అన్ని గ్రామాలలోని గ్రామ పంచాయతీ సోదరులందరూ కూడా ఈ ధర్నాలలో కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క వేతనాలు రాలేనటువంటి నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా పిలుపునిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.